జరిగిందమ్మా? ఘోరం జరిగిపోయింది సార్. ఆ కాళిగాడు ఎస్ఐ ప్రకాష్ నడి రోడ్లో దారుణంగా హత్య చేశాడు సార్. మీరు వెంటనే బయలుదేరండి సార్. ఆ రాజకీయాలు అరెస్ట్ చేయండి. మీరు చెబుతున్నది నిజమేనా? నేను కళ్ళారా చూసి నిజమే చెప్తున్నాను సార్. మే గాడ్ బ్లెస్ హిస్ సోల్. ప్రార్థనలు సానుభూతి కాదండి ఇప్పుడు కావాల్సింది. మీరు వెంటనే బయలుదేరకపోతే వాడు తప్పించుకునే మార్గాన్ని వెతుకుతాడు. వెంటనే బయలుదేరండి. ఇంతకీ మీరు? నా పేరు ఝాన్సీ, కాలేజీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. మీకున్న సివిక్ సెన్స్ కు చాలా సంతోషం. కానీ కాళీ హత్య చేశాడని ఇప్పుడు ఏదో ఉద్రేకంలో అంటున్నారు, కానీ రేపు సాక్ష్యానికి నిలబడగలరా? తప్పకుండా సార్. నా సర్వీస్ లో మీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇస్తామని రిపోర్ట్ చేస్తారు, రేపు కోర్టులో మమ్మల్ని వ్యధమలు చేస్తారు. సార్, ఎస్ఐని చంపారని చెప్పగానే వెంటనే మీరు హత్య జరిగిన ఆ స్థలానికి బయలుదేరను లేదు, కనీసం ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ కు చెప్పను లేదు. అలాంటి మీరు మమ్మల్ని అనుమానిస్తారా? మేడం, యువర్ టాకింగ్ టూ మచ్. సమయానికి ఫోన్ పనిచేసి అవటం లేదు, స్టేషన్ లో బండి లేదు. పేపర్ ఇవ్వండి సార్, నేనే రిపోర్ట్ రాసిస్తాను. అక్కర్లేదు, అవసరమైతే నేనే కబురు చేస్తాను. నో, నా రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీకు మీ బాధ్యత అయినా గుర్తుంటుంది. పేపర్ ఇవ్వండి. నమస్కారం సార్, నేను సిఐని మాట్లాడుతున్నాను. మీరు ఎస్ఐని చంపడం తన కళ్ళారా చూశారని ఎవరో అమ్మాయి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది సార్. ఎవరా పిల్ల? ఝాన్సీ అని కాలేజీ లెక్చరర్ అట. మీ గురించి తెలియక రిపోర్ట్ ఇచ్చింది కాళీ గారు. నా భార్య తరపున మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటున్నాను. 24 గంటలు టైం ఇస్తున్నాను. నీ పెళ్ళాం రిపోర్ట్ వాపస్ తీసుకుంటే సరే, లేకపోతే ఏమి జరుగుతుందో చెప్పను. చేసి చూపిస్తాను. ఏమిటండి ఇదంతా? నాకేం అర్థం కావటం లేదు. కళ్ళారా చూసిన ఘోరాన్ని గురించి మనసుని చంపుకోలేక, మనిషిగా చావలేక రిపోర్ట్ ఎవరు నేను చేసిన నేరమా? చెప్పండి అత్తయ్య. నేరాన్ని నేరం అని చెప్పడమే నేరమైతే నన్ను అడ్డుకుంటున్న మీరందరూ నేరస్తులే. మీరు మాట్లాడుతున్నాం లేదండి, ఇంతవరకు బాధ నాలో దాచుకున్నాను, కానీ ఇప్పుడు భరించలేక మాట్లాడుతున్నాను. నేను చేసిన పనికి సంస్కారంగా మనిషిగా అభినందిస్తారనుకున్నాను, ఒక లాయర్గా సలహా ఇస్తారనుకున్నాను. కానీ న్యాయాన్ని కాపాడతానని ప్రమాణం చేసి నల్లకోట వేసుకున్నా మీరే న్యాయానికి అన్యాయం చేయమని చెప్తున్నారు. వాడు చంపింది ఎవరినో కాదండి, నీతిని నిజాయితీని, మన హక్కుల్ని న్యాయాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టపగలు నడి రోడ్లో నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే కళ్ళారా చూసి కూడా కళ్ళు మూసుకోమంటారా? ఝాన్సీ, చూసి నేను ఒక్కదానివే కాదు, కొన్ని వందల మంది చూశారు. వాళ్ళందరికీ లేని తపన బాధ్యతని ఒక్కదానిగా ఎందుకు? ఇలా ప్రతి ఒక్కరూ నాకెందుకు లేని ఊరుకోబట్టే 2 లక్షల మంది ఉన్న ఊళ్ళో ఒక బజార్ గుండా రాజ్యం వెళ్తున్నాడు. మీ పిరికితనం, చేతకనతనం వాడి చక్రవర్తం చేశాయి. ఝాన్సీ, చూడండి, నా మీద మీకున్న ప్రేమానురాగాలు మీ భయానికి కారణాలు కావచ్చు, కానీ నేను మీ దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ అనుకుని నా రిపోర్ట్ ని బ్రతికించండి. వాడిని ఒక హంతకుడిగా నిరూపించండి. ఝాన్సీ, నేను కాదు కదా, దేవుడు కూడా పని చేయలేడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న పద, నువ్వు ఇచ్చిన రిపోర్ట్ విత్డ్రా చేసుకుందాం. మీ మాట మీద నాకు ఎప్పుడు గౌరవం ఉందండి. మీ భార్యగా మిమ్మల్ని ప్రేమిస్తాను, పూజిస్తాను, మీకోసం ప్రాణం ఇస్తాను. కానీ సంఘంలో ఒక మనిషిగా మీరు చెప్పిన ఈ పని మాత్రం నేను చేయలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా మాట వింటావా లేదా? క్షమించండి, నీతికి అన్యాయం చేసి నేను శవంగా మారలేను. నువ్వెందుకు మారతావే? మమ్మల్ని శవాలుగా మారుస్తావు. అయినా ఆడదానికి ఇంత తెగింపు పనికిరాదే. తెగింపు ఆడదాని బ్రతుకులోనే ఉంది అత్తయ్య. పరాయి మగవాడు ఎటువంటి వాడో తెలియకుండానే భార్య అవుతుంది, బిడ్డ పుట్టుక తల్లికి గండం తెలిసే తల్లి అవుతుంది. ఇదంతా తెగింపు కాదా? భర్త మాట మీద గౌరవం లేని ఏ ఆడదాన్ని ఏ మొగాడు సహించలేడు. ఇన్నాళ్ళు నీతో కాపురం చేసిన నేరానికి ఇంతసేపు సహించాను, ఇక నా వల్ల కాదు. నీతో పాటు నేను బజార్కి ఎక్కలేను. నాతో పాటు నా భార్యగా బతకాలనుకుంటే మర్యాదగా నా మాట విను, లేకపోతే విడాకులు సిద్ధంగా ఏమండి? అహంకారంతో రాజీపడి నేను కాపురం చేయలేను. విడాకులకి సిద్ధంగా ఉండమని ఎంత తేలిగ్గా అనేశారండి. మీకు మనసు ఎలా వచ్చిందండి? న్యాయాన్ని కాపాడవలసిన మీరు అన్యాయాన్ని ఎదిరించిన నాకు ఎంత పెద్ద శిక్ష వేస్తారా? అమ్మా ఝాన్సీ, న్యాయమో అన్యాయమో ఆ భగవంతుడే తేలుస్తాడు. అనవసరంగా ఉద్రేకాల్లో పడి మీ సంసారం ఎందుకమ్మా పాడు చేసుకోవడం? అంతమంది జరిగేదాకా దానికి తృప్తి లేదు నాన్న. దీనికి విడాకులంటే భయం లేదు, భర్త అంటే గౌరవం లేదు. ఏం చేస్తాను? కట్టుకున్న తర్వాత అనుభవించడం తప్పదు. నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి నా భార్యకి పిచ్చి పట్టింది, అందుకే ఆ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పొస్తాను. నేను తిరిగి దాన్ని కాను కనుక పిచ్చిదాన్ని ముద్ర వేస్తారా? ఇది మీకు న్యాయం కాదండి. భర్తగా మీరు చేయాల్సిన పని కాదు. ఏమండి, నా మాట వినండి. వాడు వచ్చేసాడండి.
మీరే వచ్చారా? ఎందుకండి కబుర్ చేస్తే నేనే వచ్చామని కదా. నీలాగా మాట తప్పే మనిషిని కాదురా. నీకిచ్చిన టైం అయిపోయి చాలా టైం అయింది. అందుకే వచ్చాను. అబ్బే నేను స్టేషన్ బయలుదేరానండి. మా ఆవిడ పిచ్చిదని రాసిచ్చి ఆ రిపోర్ట్ వెనక్కి తీసుకుందామని ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమండి నీ భార్య మొండిదని, నువ్వు చేతగాని వాడివని జాలేసి రిపోర్టు నేనే తీసుకొచ్చాను. పోలేండి, ఎలాగోలా పని జరిగిపోయింది కదా, ఇంకా గొడవ ఎందుకు? గొడవ చేయడానికి కాదురా, రిపోర్ట్ ఇచ్చిన దానికి బుద్ధి చెప్పడానికి వచ్చాను. రేయ్ లాక్కురండి రా. ఆగండి ప్లీజ్, ఆగండి. ఏమండి అది పిచ్చిదండి. ఆ పిచ్చిలో రిపోర్ట్ ఇచ్చింది కానీ మీకు ఎదురు తిరగాలి కాదండి. ఏమండి ప్లీజ్ నా మాట నమ్మండి, నన్ను ఎదురేయండి. ఒక లాయర్ అయ్యండి ఆత్మాభిమానాన్ని చంపుకొని వాడి కాళ్ళ మీద పడతారా? నార్మల్ ఇంత జరిగా కూడా బుద్ధి రాలేదా నీకు? చేసిన తప్పు కానీ కాళ్ళ మీద క్షమాపణ కోరుకో. నేను చావనైనా చస్తాను గాని ఒక బజార్ రౌడీ కాళ్ళ మీద పడను. నేను బజార్ రౌడీనా? సింహాసనం మీద కూర్చున్నా కుక్కని కుక్క అంటారా? తాతయ్య తాతయ్య ఏమిటమ్మా? రౌడీలు నీ ప్రాణం తీస్తానే. అదొక్కటేరా నీ చేతనైన పని. నన్ను చంపు. నా చావు చచ్చి బ్రతుకుతున్న ఈ ఊళ్ళో శవాలకు ఊపిరి వస్తుంది. ఆ కొత్త ఊపిరితోనైనా నీ శవాన్ని కళ్ళారా చూస్తారు. చెప్పరా, నన్ను చెప్పు. ఇప్పుడు నీకు జరిగే ఈ అన్యాయానికి ఎవడటం వస్తాడో చూస్తాను. రేయ్ పట్టుకోండి. దాని గుడ్డలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఊడదీండ్రా. సిగ్గు చచ్చి సిగ్గు చెడి అది అవమానంతో కుళ్ళి కుళ్ళి చావాలి. గంటలు చూపించి ఆ రౌడీని బెదరకొట్టండి. వెళ్ళండి. మనకెత్తుకొచ్చింది ఆగండి. ఆనాడు నిండు సభలో ద్రౌపది గుడ్డలిప్పదీస్తుంటే అందరూ గుడ్లప్పగించి చూశారు. అలాగే మీరు చూడండి. అలా చూడడం ఎవరైనా తప్పారో ఆడైనా మగైనా అందరికీ వస్త్రాపహరణమే. చూడండి, గుడ్ల పగించి చూడండి. లాగండ్రా. రౌడీలు చంపుతారు తాతయ్య. రండి తాతయ్య. నువ్వు ఉండమ్మా, నేను పోలీసులు ఫోన్ చేస్తున్నానుగా. అబ్బా, పోలీసులు రారు తాతయ్య. మీరు రండి తాతయ్య. నువ్వు ఉండమ్మా. ఆగండి ఆగండి. దమ్ముంటే నాకు చెప్పండి రా. మీ బతుకులు తేడా. జాతి అమ్మా శాంతి. బాబు, మీలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న బాబులున్నారు. బిడ్డల్ని కన్నా తల్లులున్నారు. ఇంతమంది ఉండి చూద్ది చూస్తున్నారా? మీ బజార్లో ఒక ఆడ కూతురికి ఓ గూండాగాడొచ్చి గుడ్డలిప్పదీస్తుంటే గుడ్డ అప్పగించి చూస్తున్నారా? చూడండి అయ్యా, చూడండి. రేపొద్దు మీ పిల్లలకి ఇలాగే జరుగుద్ది. అప్పుడు అప్పుడు పొటాలు తీయించి ఇంట్లో పెట్టుకోండి అయ్యా. ఈ సీమలు కలిస్తే ఒక పెద్ద పావులు చంపుతాయంటారు. సీమల పాటు ధైర్యం లేదటయ్యా మీకు. బాబు, జడ్జి బాబు, దండాలు బాబు, దండాలు. న్యాయానికి చెవులే ఉంటాయి, కళ్ళుండవంటే ఏటో అనుకున్నాను. ఇదేనా బాబు? బాగుంది బాబు, బాగుంది. రేపు పొరపాటున ఈ కేసుని కోర్టుకొస్తే అసలు ఇట్లాంటిదేది నా ఇంటి ముందు జరగలేదని తీర్పు చెప్పు బాబు, తీర్పు చెప్పు. ఏమయ్యా పెద్ద మనిషి, కట్టుకున్న పెళ్ళాన్ని ఎట్టాకు కాపాడలేకపోయావు? కనీసం ఒంటి మీద గుడ్డ కప్పకూడదటయ్యా? ఎందుకయ్యా మీలాంటి మగతనం లేని మగాళ్ళ పెళ్ళాలు? ఇంపార్టెంట్ ఇంటెలిజెన్సియా, అసమర్థ మేధావులు, పెద్దలు సంపాదించిన స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దలైన పిరికి పందల మంద. టుడే ఈజ్ ఇండిపెండెన్స్ డే, August 15th. ఈ శుభదినాన మన జాతీయ జెండా
ఒక ఆడదాని కాపాడింది. బలో స్వతంత్ర భారత్ की जय! झंडा ऊंचा रखे हमारा, झंडा ऊंचा रखे हमारा, झंडा ऊंचा रखे हमारा. అటెక్కడికి మా పెడుతున్నావు? నేనెవరికీ సమస్య కాదలుచుకోలేదు. అమ్మా, కష్టాల్లో కలిసిన కన్నబిడ్డలా దొరికావు. రా తల్లి, నా ఇంట్లో ఉందో గాని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను, నిప్పులా పెంచుకుంటాను. రా తల్లి, పదమ్మా. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాంతం కాంతం, ఎక్కడికి ఇవ్వని? మీరు నేను ఒకటే అని తెలిసాక ఇవెందుకు ఆ బజార్లో పారేస్తాను. మంచి పని చేస్తావు. అయినా నాకు అనుమానం, ఈ కప్పులు గదులు కలకత్తా కుస్తీ పోటీలో కొట్టుకొచ్చారా లేకపోతే అనకాపల్లి సంతలో కొనుక్కొచ్చారా? నీకెందుకు వచ్చిందో అనుమానం? చూడు మన కండలో. రోజుకి 3 సేలు పాలు తాగుతా, బాదం పిస్తాలు తింటే బాగా నిగనలాడుతూ ఉంటాయి. నడి బజార్లో ఒక ఆడదానికి అన్యాయం జరుగుతూ ఉంటే మన ఇంటి గేదైనా మోర పైకెత్తి చూసింది గాని మీ మీసలో ఒక వెంట్రుకైన రోషంతో పైకి లేచిందా? కాంతం, ఆ వెధం ఎదిరించలే కదే. ఆదలవలసిన కుస్తీ పోటీలు ఉన్నాయి కదా, బలం తగ్గిపోతుందని. రేపు నాకేమైనా అయినా ఆదలవలసిన కుస్తీ పోటీలున్నాయంటూ కూర్చుంటావు. అంత మాత్రం పొడివే. కాంతం, ఇంతకాలం నాకు పిల్లలు పుట్టలేదంటే నా కర్మ అనుకున్నాను. నిన్న మీ మౌతనం చూశాక ఇప్పుడు అర్థమైంది నా పిల్లలు ఎందుకు పుట్టలేదో అని. నోరు మూసుకుని వెళ్ళి పాలు బాదం పిస్తా రెడీ చేయి, వెళ్ళు. చేస్తా. ఇంత పసుపుతో కలిపి మంచం అడ్డు పెట్టి నీళ్ళకి ఏర్పాటు చేస్తాను, రండి. మిస్టర్ జస్టిస్, దయచేసి పిల్లలను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. Yes, proceed. థ్యాంక్ యూ. చూడండమ్మా, నిన్న మీరు కోర్టులో చెప్పిందంతా అబద్ధం కదూ? ఈ టీచర్ ఎలా చెప్పమని పాఠం నేర్పింది కదూ? ఇగో, అబద్ధాలు చెబితే చదువు రాదు. మరి మీకెలా వచ్చింది? Order, order, order. చూడండమ్మా, గాంధీ తాత ఏమని చెప్పాడు? సత్యమునే పలకవలయును అని. అవునండి, మేము సత్యాన పలకంగా, అందుకని గాంధీ తాత మమ్మల్ని మెచ్చుకున్నారు కూడా. ఏమిటి, గాంధీ తాత మెచ్చుకున్నాడా? అవును గడ్డం అంకుల్, మా స్కూల్లో గాంధీ తాత బొమ్మ లేదు? ఉంది. అందులో గాంధీ తాత కదిలి మమ్మల్ని పలకరించాడు. అబద్ధం. గాంధీ గారు కదలడం ఏమిటి, మిమ్మల్ని పలకరించడం ఏమిటి? ఆయన ఎప్పుడో చచ్చిపోయారుగా. అదే మేము అడిగాం. కోర్టులో నిజం చెప్పినందుకు ఆయన మమ్మల్ని మెచ్చుకోవడానికి వచ్చాయంట కదా. అవును, గాంధీ తాత మమ్మల్ని మెచ్చుకొని వేసిన కాయలు కూడా పెట్టాడు. విన్నారుగా మిస్టర్ జస్టిస్, గాంధీ గారు బతికొచ్చి వేసిన కాయలు పెట్టాడు అని చెప్పిన విషయంలో పిల్లల మానసిక స్థితి, ఆలోచన, ఊహ ఎంత అమాయకంగా ఎదిగాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ పసిపిల్లలే నా క్లయింట్ జగన్ నేరాలు చేశాడని చెప్తే నమ్మగలరా? పిల్లలకు గాంధీ గారు కనిపించడంలో ఎంత నిజం ఉందో, నా క్లయింట్ జగన్ నేరాలు చేశాడని చెప్పడంలోనూ అంతే నిజం ఉంది మిస్టర్ జస్టిస్. ఇన్స్పెక్టర్ జగన్ మీద భారతీదేవి చేసిన ఆరోపణలు రుజువు చేయడానికి బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల, గాంధీ గారు కనిపించారని చెప్పిన పిల్లల సాక్ష్యాల్లో అమాయకత్వం, పసితనమే గాని నిజం లేదని నమ్మినందువల్ల ఇన్స్పెక్టర్ జగన్ నిర్దోషి అని నమ్మి కేసు కొట్టివేయడమైనది. డబ్బు, అధికారం చట్టం కంటే బలమైనవని మరోసారి రుజువు చేశారు.
న్యాయానికి మరోసారి అన్యాయం జరిగింది మిస్టర్ జస్టిస్. ఏ ఆడది తనకు అవమానం జరిగిందని, తన పవిత్రత నాశనం అయిందని 10 మందిలో చెప్పుకోలేదు. కానీ నేను చెప్పుకున్నాను. సిగ్గుని అభిమానాన్ని చంపుకొని కోర్టుకెక్కాను. ద్రౌపదికి బట్టలు ఉడిదీసిన దుశ్శాసనుడు నిరపరాధి అని చెప్పే ఈ వ్యవస్థలో న్యాయం కావాలి అని పిచ్చిదానిలా కోర్టుకెక్కిన నాకు మరోసారి మానభంగం జరిగింది మిస్టర్ జస్టిస్. మరోసారి. మిస్టర్ జగన్, వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెన్? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి జరిగిన సన్మానం సార్. లా అండ్ ఆర్డర్ ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉందో నన్ను చూడండి సార్. అది అది ఆ భారతి నన్ను చంపాలని చూసింది సార్. షీ ట్రైడ్ టు కిల్ మీ సార్. మన పోలీస్ స్టేషన్ కూడా బ్లాస్ట్ చేసింది సార్. ఆ భారతి ఎవరో కాదు సార్. షీఈస్ ఎ టెర్రరిస్ట్. అది తీవ్రవాది. వాట్ డు యు మీన్? నిజం సార్. తన భర్త నేను చంపేశాను కసితో అది తీవ్రవాదులతో చేతులు కలిపి మనల్ని దెబ్బతీయాలని చూస్తోంది సార్. నన్ను పిలిచేయడానికి ప్లాన్ చేసింది సార్. తను తీవ్రవాది అనే విషయం తెలియకుండా ఉండడానికి యాజిటేషన్ జరిపింది సార్. పబ్లిక్ సింపతి కోసమే అది పని చేసింది సార్. ఇవిగో సార్, ఇవన్నీ అది తీవ్రవాది అని చెప్పడానికి సాక్ష్యాలు సార్. చెప్పండి సార్,
నన్ను ఏం చేయమంటారో చెప్పండి సార్ ప్లీజ్. సేవ్ మై సిన్సియారిటీ, సేవ్ ద పీపుల్ ఫ్రమ్ టెర్రరిజం, సేవ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్. మిస్టర్ జగన్, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఆడదని ఆలోచిస్తే పరిస్థితులు చేతులు దాటిపోతాయి. నీకెంత పోలీస్ ఫోర్స్ కావాలో తీసుకెళ్లి ఆ భారత్ను అరెస్ట్ చేసి వెంటనే కేసు పుటప్ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తీవ్రవాద కార్యకలాపాల్లో తన భర్తను పోగొట్టుకున్న భారతి తన భర్త రాజా ఆశయాల సాధన కోసం తాను కూడా ఉద్యమంలో భాగంగా తయారైందని కోర్టు వారు నమ్మారు. పబ్లిక్ రోడ్లో ఎస్ఐ మీద భారతి జరిపిన దౌర్జన్యం, పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి, ఆమె ఇంట్లో దొరికిన మారణాయుధాలు ఇందుకు సాక్ష్యం. మాతృత్వపు మమకారం పంచవలసిన స్త్రీలో దానవత్వపు మారణ హోమం పెరగడం నిజంగా దురదృష్టం. కాబట్టి ముద్దాయి భారతీదేవికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 121A 122 సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. భారతి పొగరు ఇలాగే పొంగింది. 5 ఏళ్ల జైలు శిక్షతో చల్లారింది. అందుకే ఈ పార్టీ. ఇది మా ఇద్దరి విజయం కాదు, మన అందరి విజయం. ఎమ్మెల్యేగా ఉన్న తమరు మహిళా సంక్షేమ మంత్రికి అవడం సర్వే మహిళా జన సుఖినో భవంతు. అలాగే శ్రీ జగన్ గారు సిఐగా ప్రమోట్ కావడం నిజాయితీ గల అధికారానికి ఒక గుర్తింపు. ఈ శుభ సందర్భంలో మా కళాశాల ఆవరణలో మీ చేతుల మీదుగా ఝాన్సీ రాణి విగ్రహావిష్కరణ జరగాలి. మిమ్మల్ని బ్రహ్మాండంగా ఊరేగించడానికి విజయవాడ నుండి వేషాలు వేసేవాళ్ళను, రాజమండ్రి నుంచి బాణాసంచ కాల్చే వాళ్ళని పిలిపించాం. అందుకే ఈ ఆనంద సమయంలో అందరూ తాగండి, తినండి, అనుభవించండి.